స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చియున్నది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. చాలు. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు మనము చదువుకున్నాం. ఈ లేఖనములో వ్రాయబడిన శ్రేష్టమైన మాట ఏమిటి అంటే, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకుంది గనుక మనము సంతోషించి దేవునిని ఘనపరచండి అని చెప్పి ప్రియులారా ఒక గొప్ప స్వరము చెప్పుట లేఖనాలలో వింటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా గొప్ప కృప దయను బట్టి ఈ రాత్రి కాలం వేళ మీ వాక్యమును ధ్యానిస్తుండగా లేఖనములలో నుండి మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథము అనేది భవిష్యత్ కాలాన్ని తెలియపరిచే గ్రంథమని అనేక పర్యాయాలు మనం విన్నాం. అపోస్తులుడైన యోహాను పద్మాస్ దీపములో ఉండగా అతడు ప్రభువు దినమున పరవశుడైనప్పుడు దేవుడు తనకు బయలుపరిచిన సంగతులను గ్రంథస్థం చేశాడు. దీనిలో 19వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే 19వ అధ్యాయం 1వ వచనం అటు తరువాత అనే మాటతో ప్రారంభమవుతుంది. అంటే ఎటు తరువాత, లేక ఏం జరిగిన తరువాత అనేది ఇక్కడ ఒక ప్రశ్న. 17వ అధ్యాయం 18వ అధ్యాయం 2 అధ్యాయాలు మనం పరిశీలన చేస్తే 17వ అధ్యాయములో ఒక బబులోను అనబడుతున్న పట్టణం ఉంది. 18వ అధ్యాయములో మహాబబులోను అనబడుతున్న మరొక పట్టణం ఉంది. 17వ అధ్యాయములో కనపడుతున్న బబులోను భూమి మీద రాబోవు దినములలో అపవాది ఏర్పాటు చేయబడుతున్న అపవాది యొక్క సార్వత్రిక సంఘం. అంటే రేపు రాబోయే భవిష్యత్ కాలంలో అపవాది క్రీస్తు సంఘము వలె ఒక సంఘాన్ని ఏర్పరుస్తాడు. దానికి ఒక ప్రవక్తను అతడు ఏర్పరుస్తాడు. 10 దేశాల మద్దతుతో క్రీస్తు సంఘం ఏ రీతిగా ఏర్పరచబడిందో ఆ రీతిగా ఒక సంఘాన్ని నడపడానికి సిద్ధపడతాడు అపవాది. అయితే అది ఏ 10 మంది రాజులు నిలబెట్టారో, ఏ 10 మంది రాజులు దానికి సహకరించారో వారే దానిని నాశనము చేసినట్లుగా లేఖనాన్ని చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 17:16 వచనం. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత
దానిని బొత్తిగా కాల్చివేతురు. చాలు. అనగా ఎవరు దానిని సహకరించారో, ఎవరు దానిని నిలబెట్టారో ఆ రాజులే చివరాఖరికి దానిని నాశనం చేస్తారు. ఇది 17వ అధ్యాయములో ఉన్నటువంటి సంగతి. అనగా రాబో దినములలో ఒక క్రొత్త సంఘం భూమి మీదకు వస్తుంది. అది సార్వత్రిక సంఘం. ఈ 2024వ సంవత్సరములో యూదులు అంటే ఇశ్రాయేలీలు, ముస్లిములు, క్రైస్తవులు కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అనగా సంఘ పునాది అనేది ప్రారంభమయ్యింది. ఈ సంఘం అపవాది చేత ఏర్పరచబడుతున్న సంఘం కనుక ఈ సంఘము భవిష్యత్ కాలములో నాశనమవుతుంది. ఇక్కడ దేవుని పిల్లలకు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని చేత ఏర్పరచబడిన సంఘము మిగులుతుంది. దేవుని చేత కాకుండా స్వనీతి చేత ఏర్పరచబడిన సంఘాలు ఏవైనా పెళ్లగించబడతాయి. యేసు ప్రభు వారు మాట్లాడిన ఒక మాటను మీరు గమనించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. చాలు. అనగా ప్రభువు చేత ఏర్పరచబడని ప్రతి సంఘం ఒక రోజున తొలగించబడుతుంది. ఈ రోజున ప్రభువారి పేరు చెప్పి ఎన్నో సంఘాలు భూమి మీద మొలుస్తున్నాయి. అయితే దేవుని పిలుపు లేకుండా, దేవుని దర్శనము లేకుండా, దైవ చిత్తము లేకుండా ఎవరి మడితే వారు మేము సేవకులమని సంఘాలను పెట్టి సంఘాలను చివరాఖరికి భ్రష్టత్వం చేస్తా ఉన్నారు. దేవుని సంఘము ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న ప్రజల సమూహం, ఆయన పవిత్రపరచుకున్న ప్రజల యొక్క సమూహం, లోకము నుండి వేరుపరచబడిన సమూహం, అది పరిశుద్ధుల సమూహం. కానీ నేటి క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధత లేకుండా అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉంది ఈ రోజున. గనుక ఇట్టి సంఘాలు ఈ రోజున ఒకవేళ విచ్చలవిడిగా జనముతో కనబడవచ్చు, కానీ ఒక రోజున ఈ సంఘాలు కనుమరుగైపోయే రోజు ఉంది. ఒక రోజున సంఘాలు పాడైపోయే ప్రమాదం ఉంది. కనుక దేవుని పిల్లలుగా దైవ చిత్తానుసారముగా లేని ప్రతి సంఘం తొలగించబడుతూ ఉంది. ప్రియులారా, మీరు వెళుతున్నటువంటి సంఘం, దాన్ని స్థాపించిన దైవజనుడు దేవుని చిత్తానుసారమైన వాడేనా? దేవుని పిలుపును కలిగిన వాడేనా? రక్షణ అనుభవం కలిగిన వాడేనా? పాపము నుండి విమోచింపబడి నీతిగా బ్రతుకుతున్న వాడేనా? ఆలోచించండి. ఇవేమీ ఆలోచించకుండా గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా ఏదైతే లేమండి అది సంఘమేగా, మాకక్కడికి వెళ్తే పాటలు ఇస్తున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు, మాకు పదవులు ఇస్తున్నారు, మాకక్కడికి వెళితే ఎంతో ఆధిక్యత ఉంటుంది అని ఒకవేళ లోక ఆశలను బట్టి పరిగెడితే ఒక రోజున దేవుని ముందు సిగ్గుపడవలసిన స్థితి నీకు కలుగుతుంది. నీ వెళుతున్న సంఘములో దైవజనుడు ఆత్మపూర్ణుడై నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరిచేవాడై ఉండాలి. నిన్ను బలపరిచేవాడై ఉండాలి. నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి ఎదగాలి. అంతే తప్ప సంఘాల్లోకి వెళ్ళిన తర్వాత భ్రష్టత్వం రాకూడదు. నేటి సంఘాల్లో చాలా మంది అపవిత్రతో బ్రతుకుతున్నారు. అపవిత్రమైన ప్రతి సంఘం దేవునికి హేయం, దేవునికి అసహ్యం. కనుక 17వ అధ్యాయములో ప్రకటన గ్రంథమందు ఉన్న సంఘం ఎవని చేత స్థాపించబడిందో వాని చేతనే నాశనము చేయబడింది. ఇక రెండవది 18వ అధ్యాయములో బబులోను అనబడుతున్న మహాపట్టణం. ఇది ఇరాకు దేశం. పరిశుద్ధ గ్రంథములో షీనారు దేశమన్నా, బబులోను దేశమన్నా, కల్దీల దేశమన్నా, మెసపతోమియా అన్నా, అహర్నరాయిము అన్నా, పద్దన్నరాము అన్నా, ఇవన్నీ కూడా బబులోను దేశము యొక్క పేర్లే. అయితే ఈ బబులోనుని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఇరాక్ అని పిలుస్తున్నాం. రాబోవు దినములలో ప్రపంచమందు ఇరాకు దేశం అనేది అపవిత్ర ఆత్మలకి ఉనికి పట్టు.
అది దెయ్యాలకు నివాస స్థలముగా మారుతుంది. ఇది భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉంది. ఈ యొక్క మహాబబులోను అనేది ఎంత ఘోరమైనదో మీరు వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2-3 వచనములు. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్ల నేను మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహకృదయతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాసులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల యందు ధనవంతులైరి. అంటే ప్రజలు ఎలా నాశనమైపోయారో, దానివల్ల ప్రజలు ఎంత పాడైపోయారో లేఖనాన్ని మనం చూస్తున్నాం. అనగా భవిష్యత్ కాలములో ఇరాక్కు దేశం బహుభయంకరమైనదిగా, సాతానునకు ముఖ్య కేంద్రముగా, ప్రపంచ దేశాలను పాడు చేసే దేశముగా అది ఉంటుంది. అందుకే దానిని ప్రభువు నాశనానికి అప్పగించాడు. అదే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును చాలు. అనగా రాబోవు దినములలో ఇప్పుడు ఏ యొక్క ఇరాక్కు దేశమైతే సాతానునకు ముఖ్య కేంద్రముగా కనబడుతుందో, ప్రపంచ దేశాలను ఆకర్షించి నాశనము చేస్తుందో, ఆ దేశం ఒక రోజున కనపడదు. ఒక రోజున అది పడద్రోయబడుతుంది. దేవుడు దానిని నాశనానికి అప్పగిస్తూ ఉన్నాడు. గనుక 17వ అధ్యాయములో ఉన్న సార్వత్రిక సంఘమైన బబులోను అనబడుతున్న వేశ్య, 18వ అధ్యాయములో ఉన్న మహాబబులోను అనబడుతున్న ఇరాక్కు దేశం, ఈ రెండూ కూడా నాశనమైన అటు తరువాత 19వ అధ్యాయం ప్రారంభించబడింది. ఇప్పుడు ఆ రెండూ కూడా నాశనమయ్యాయి గనుక గొప్ప స్వరము ఒకటి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ, మీరు ప్రభువుని స్తుతించండి అని ప్రియులారా ఘనపరచడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 19వ అధ్యాయములో మనము గమనిస్తే 7వ వచనము లోపు 5 పర్యాయాలు ప్రభువుని స్తుతించుడి అని వ్రాయబడి ఉంది. 3 పర్యాయాలు ఒక స్వరము మాట్లాడినట్లుగా మనము చూస్తాం. అయితే ఒక గొప్ప స్వరం మాట్లాడుతున్న మాటను మనం విన్నాం. ఏమిటి ఆ మాట అంటే, గొర్రె పిల్ల వివాహోత్సవము వచ్చి ఉన్నది. గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం వచ్చి ఉంది. దాని కొరకై ఆయన భార్యగా ఉన్నటువంటి ఆమె సిద్ధపడి ఉంది. కనుక మీరు సంతోషించండి, దానిని బట్టి ప్రభువుని స్తుతించండి అని ఆ గొప్ప స్వరము చెప్పడం అనేది వింటున్నాం. ఆ స్వరము యొక్క శబ్దం ఎలాగుంది అంటే, విస్తారమైన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలి ఉన్న ఒక స్వరము అంటాడు. అనగా ఆ స్వరము యొక్క గంభీరత, ఆ స్వరము యొక్క ఆధిక్యత, ఆ స్వరము యొక్క ఔరత్యాన్ని ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. అయితే ఈ రాత్రి మన అంశం ఏమిటి అనంటే, గొర్రె పిల్ల ఎవరు ముందు మనం తెలుసుకుందాం. దేవుని చిత్తాన్ని బట్టి తరువాత ఆయన భార్య ఎలా సిద్ధపడిందో, ఏ రీతిగా సిద్ధపడిందో అనేది మనం నేర్చుకుందాం. ఎందుకంటే గొర్రె పిల్ల అసలు ఎవరు,
గొర్రెపిల్లకున్నటువంటి ఆధిక్యతలు ఏమిటి, గొర్రెపిల్లకు భార్య ఉండడం ఏమిటి, గొర్రెపిల్ల వివాహపోత్సవం రావడం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో గొర్రెపిల్ల అనబడుతున్నటువంటిది ఏమిటి అసలు అనంటే, సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభువు సర్వలోక మానవ రక్షణార్థమై కన్యకగా ఉన్నటువంటి మరియమ్మ గర్భాన లోకమున జన్మించి 30 సంవత్సరాలు ఆయన యవనస్తుడుగా పెరిగి బాప్తిస్మం పొందడానికి యోహాను దగ్గరికి యోర్దానుకొచ్చాడు. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను ఆయనను చూచి యేసు ప్రభువుని గూర్చి ఇలాగూ మాట్లాడాడు. చూద్దాం వాక్య గ్రంథాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. చాలు, జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వైపు చూచి యేసు ప్రభువుని గూర్చి బాప్తిసం ఇచ్చి యోహాను చెబుతున్న మాట, ఇదిగో ఇతడెవరో తెలుసా, దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల అంటే ఏమిటి అర్థం? ఒక వ్యక్తిని చూసి ఈయన దేవుని గొర్రె పిల్ల అని ఎందుకన్నాడు? యేసు ప్రభువునకు దేవుని గొర్రె పిల్ల అనే నామకరణం ఎందుకు చేయబడింది? మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి విమోచింపబడవలసిన సమయం వచ్చినప్పుడు ప్రభు వారితో మాట్లాడిన మాట ఏమిటి అంటే, మీరు ఈ నెల 14వ తారీఖున పస్కాను జరిగించాలి. అయితే 10వ తారీఖునే ఒక గొర్రె పిల్లను మీరు ఏర్పరచుకుని మంద నుండి దానిని ప్రత్యేకించండి. ఎవరైనా ఒకవేళ ఈ గొర్రె పిల్ల ఏమిటి ప్రత్యేకంగా ఉంది అని అంటే, ఇది దేవుని గొర్రె పిల్ల అంటే పస్కా కొరకై సిద్ధపరచబడిన గొర్రె పిల్ల అని చెప్పాలి అని నిర్గమాకాండము 12వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. మీరు తరువాత దానిని చదువుకోనండి. అనగా గొర్రెపిల్ల అనగా దేవుని కొరకు అర్పించబడేది, దేవుని కొరకు ఏర్పరచబడేది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడేది. కనుక ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు అని అంటే, దేవుని కొరకై ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కొరకై ప్రత్యేకించబడినవాడు, దేవుని కొరకై ఏర్పరచబడినవాడు, దేవుని కొరకై ఆయన సిద్ధపాటు కలిగినవాడు. దేని విషయములో అని అంటే, లోక పాపమును మోసుకొని పోవడానికి యేసు ప్రభువారు ఒక గొర్రె పిల్లగా ఏర్పరచబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారిని చూచి బాప్తిస్మమిచ్చు యోహాను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ఈయన ఎవరో తెలుసా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అనగా యేసు ప్రభు వారు గొర్రె పిల్లగా ఎందుకు బోధించబడ్డాడు, ఎందుకు చెప్పబడింది అంటే, లోక పాపమును ఆయన మోసుకుని పోతూ ఉన్నాడు బయటికి. అనగా మనుషుల యొక్క పాపమును తొలగించడానికి మనుషులందరి పక్షమున ఆయనొక్కడే ప్రాణం ఇవ్వడానికి ఏర్పరచబడిన వాడు. పాత నిబంధన గ్రంథమందు ఇశ్రాయేలు యొక్క పాపదోషాన్ని పరిహరించాలి అంటే, లేవీకాండం 16వ అధ్యాయములో ప్రభువు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏమిటంటే, 2 మేకలను మీరు తీసుకొనండి, ఒక దానిని యెహోవా పేరట వధించండి, రెండవ దానిని
ఇశ్రాయేలీల పాపభారమంతా దాని తలపైన మోపి దానిని ఒక మనుషుడికిచ్చి ఎడారి దేశమునకు దాన్ని తీసుకుని పోయి వదిలిపెట్టిరండి, మీ అందరి పాపములను ఆ మేక ఎడారి దేశానికి తీసుకుని పోతుంది అని చెప్పాడు. అనగా ఇప్పుడు యేసు ప్రభువారు గొర్రె పిల్లవలే మానవాళి పాపమంతయు కూడా ఆయన భరించి ఆయన యెరూషలేమునకు వెలుపట ఉన్నటువంటి గొల్గొతా కొండకు దానిని తీసుకుని పోయాడు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు అనుకుంటాడు. యేసు ప్రభువు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు. ఇంకొక మాట ఏమిటంటే, దేవుడు అనబడుతున్న ఆయన ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఉంటాడు గాని దేశానికి ఒక దేవుడు ఉండడు. ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆ మనిషికి జ్ఞానము లేదు, అజ్ఞాని, మూర్ఖుడు అని అర్థం. ఒక కుటుంబం ఉంటే దానికి తండ్రి ఒక్కడే ఉంటాడు, ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క తండ్రి ఉండడు. ప్రపంచమంతా ఒక కుటుంబం, అది దేవుని చేత ఏర్పరచబడింది కనుక ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు ఉంటాడు. అయితే అపవాది ప్రజలను పాడు చేసి దేశానికి ఒక దేవుడని, దేశానికి ఒక మతమని ఇలాగ ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. యేసు ప్రభు ఎవరు అంటే అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. అందరి పాపములను ఆయన భరించి సిలువలో ప్రాణం అర్పించడానికి లోకానికి వచ్చినటువంటి సర్వోన్నతుడైన దేవుడు యేసు ప్రభు. గొర్రెపిల్ల ఎవరు అని అంటే లోక పాపమును మోసుకొని పోవు సర్వోన్నతుడైన దేవుడే ఆ గొర్రెపిల్ల. రెండవది, గొర్రెపిల్ల ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు ఉన్న గొర్రెపిల్ల నిలిచి ఇండుట చూచి తిని చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు యోహాను భక్తుడు దర్శనము చూస్తున్నాడు. ఈ దర్శనములో తండ్రి సింహాసనము ఎదుట ఒక గొర్రెపిల్ల నిలబడి ఉంది. ఆ గొర్రెపిల్లకు ఒక ఏటు వేయబడి ఉంది. అంటే అది మరణించినదై తిరిగి సజీవముగా నిలబడి ఉంది. యేసు ప్రభు గొర్రె పిల్లవలే సర్వమానవాళి కొరకై ఆయన తన ప్రాణం పెట్టాడు, ఆయన మరణించాడు. యేసు ఎవరు అంటే పులారా అందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, లోకమందు ఉన్న ప్రతి పాపి కొరకు తన ప్రాణమును అర్పించినటువంటి దేవుడు. ఆయన మరణం మన జీవితాలకు పులారా ఎంతో నీతిని, పరిశుద్ధతను కలిగిస్తుంది. ఆయన ప్రాణము పెట్టకపోతే మన పాపమునకు వెల చెల్లించేవాడెవడూ లేడు. ఎందుకో తెలుసా? పాప పరిహారము నిమిత్తము ఏటేటా బలులు అర్పిస్తున్నారు గాని అవి గుర్తుకొస్తున్నాయి గాని ఏమాత్రము కూడా పోవట్లేదు. అందుకే ఒకేసారి అన్నిటికి సరిపోయిన బలి అర్పించడానికి ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూడండి, మొదటి వచనం నుండి చదువుదాం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాప జప్తి ఇకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము
పాపములను తీసివేయుట అసాధ్యము. అనగా మానవుని పాపం పరిహరించబడాలి అంటే రక్తం చిందించబడాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అనగొక మనిషి పాపం పోవాలి అనంటే రక్తం చిందించబడాలి. మనుషుడు జన్మతః పాపి, పాపపు క్రియల యందు జీవిస్తున్నవాడు, పాపములోనే మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నవాడు. అయితే నిత్య నరకము నుండి తప్పించడానికి, అతడి పాపము నుండి అతడిని విడిపించడానికి రక్తం చిందించబడాలి. అయితే యాజకులనబడుతున్న వారు ఏటా రక్తం చిందిస్తున్నారు గాని వారి పాపమును తీసివేయకుండా పదే పదే పాప జ్ఞాపకం వస్తూ ఉంది. అందుకనే ఇంకెన్నడూ పాప జ్ఞాపకం రాకూడదు అని, పాపము నుండి సంపూర్తిగా వారిని విమోచించాలని దేవాది దేవుడే మనుష్య కుమారునిగా లోకములోనికొచ్చి గొర్రె పిల్ల పేరున ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మరణము ద్వారా మనము నీతిమంతులమవుతాం. చూడండి వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచుండగా ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభువారి యొక్క మరణం ఎందుకో, ఆయన మరణించుట వలన మనకు కలిగినటువంటి మేలేమిటో, ఆయన మరణము ద్వారా మనలను దేవుడు ఏం చేశాడో, ఆయన మరణము ద్వారా దేవుని ప్రేమ మన ఎడల ఎలాంటిదో తెలియపరచబడుతుంది. దేవుడు మనమింకను పాపములో ఉండగానే, ఆ పాపమును బట్టి మనమింకను ఆయనకు శత్రువులై ఉండగానే మనలను ప్రేమించి తన కుమారుని మరణము ద్వారా సమాధానపరుచుకోవాలని ఆయన కుమారునిగా లోకానికొచ్చి తన ప్రాణాన్ని అర్పించేటట్లుగా తండ్రియగు దేవుడు పంపించాడు. అందుకే దేవుని ప్రేమ యేసు ప్రభు యొక్క మరణము ద్వారా వెల్లడవుతుంది. యేసు ఎవరు అనంటే సర్వ మానవాళి పాపము కొరకై మరణించిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆయన ఎవరు అనంటే పిల్లారా, మనము చదువుకున్న ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో ఆ గొర్రె పిల్ల వధించబడి నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచాడు అని అర్థం. యేసు ప్రభువు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? యేసు ప్రభు పునరుద్ధానుడగుట వల్ల ఏమిటి మనకు కలిగినటువంటి లాభం? చనిపోయిన వాడు తిరిగి బ్రతకడం అనేది పిల్లారా ఒక ఆశ్చర్యమైన కార్యం. అయితే చాలా మంది చనిపోయిన వారు తిరిగి బ్రతికారు కానీ మరలా చనిపోయారు. బ్రతికారు కానీ మరలా చనిపోయారు. కానీ యేసు ప్రభువారు తిరిగి బ్రతికాడు గాని మరలా చనిపోలేదు. అది పునరుద్ధానం, అది పునరుద్ధానం. ఆయన సజీవుడైన దేవుడు, యుగ యుగములు బ్రతికి ఉన్నవాడు ఆయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని
ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను. చాలు. ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం, నేను మరణించాను, ఇది వాస్తవం. నేను పాతాళ గర్భమునకెళ్ళాను, ఇది వాస్తవం. అయితే అక్కడ మరణముతో పోరాడి మరణమును గెలిచి పునరుద్ధానుడై లేచాను. ఎందుకంటే యేసు ప్రభువు లేవలేదని, యేసు ప్రభు శవాన్ని శిష్యులు పట్టుకుపోయారని పరిసయ్యులు శాస్త్రులు పుకారు పుట్టించారు. అయితే ఆయన లేచిన తరువాత భూమి మీద 11 సార్లు కనపడ్డాడు. ఆయన 500 మందికి ఒకేసారి ఆయన ప్రత్యక్షతనిచ్చి, ఆ తరువాత ఒలీవల కొండ యొద్దకు వారందరినీ నడిపించి ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. కనుక ఆయన పునరుద్ధానం అబద్ధము కాదు. ఆయన పునరుద్ధానం ఏదో పులారా అనుకోకుండా మనుషులు కల్పించింది కాదు. ఆయన పునరుద్ధానం వాస్తవం. ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే, నెంబర్ 1, ఆయన దేవుని కుమారుడు అని ప్రత్యక్షపరచడానికి, ఆయన దేవుని చేత పంపబడినవాడు అని తెలియపరచబడ్డానికి, ఆయన మరణమును గెలిచి లేచినవాడని, మరణమునకు ఆయన పైన అధికారము లేదు అని తెలియపరచడానికి సమాధి యొక్క సంకెళ్లను తెంచి ఆయన బయటకు వచ్చాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు కలిసే ఉంటాయి. మధ్యలో ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన దేవుని కుమారుడు అని నిరూపించబడ్డానికి, దేవుని చేత పంపబడ్డాను అని నిరూపించబడ్డానికి ఆయన మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై ఆయన లేచాడు. యేసు ప్రభు ఎవరు అనంటే మరణమును గెలిచిన సజీవుడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. యుగ యుగములు ఆయన సజీవునుగా జీవించుచున్నవాడు. అయితే ఆయన పునరుద్ధానుడై లేవడం వలన మనకేమిటి మేలు? చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చాలు. అనగా ఆయన లేపబడడం మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన లేచుట వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒకడు లేడని వాక్యం బోధిస్తుంది. కారణం, ప్రతి వ్యక్తి కూడా పాపము చేత జన్మించాడు గనక పాపములోనే బ్రతుకుతున్నాడు. అయితే పాపముతో జీవించి పాపములోనే మరణిస్తే మన పాపమునకు జీతం నిత్య మరణం, అనగా అగ్నిగుండము గనుక ఆ అగ్నిగుండము నుండి మనలను రక్షించడానికి, ఆయన నీతిమంతులుగా మార్చాలని ఆయన చనిపోయి పునరుద్ధానుడై తన పునరుద్ధాన శక్తి చేత, తన పునరుద్ధాన ప్రభావము చేత మనలను ఆయన నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పునరుద్ధానం మనకు నీతిని కలిగిస్తుంది. కనుక గొర్రెపిల్ల ఎవరు అనంటే, 1, మన పాపములను మోసుకొని పోవునది. 2వది, మన కొరకై తన ప్రాణమును అర్పించినది. 3వది, మనల్ని నీతిమంతులుగా చేయడానికి మరణమును గెలిచి లేచినది. 4వది, గొర్రెపిల్ల ఎలాంటిది అనగా యేసు ప్రభువారు ఎలాంటి వారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన శ్రేష్టమైన మాట, సింహాస్య మధ్యముందు ఆ గొర్రె పిల్ల చేస్తున్న పనేమిటి అనగా, ఇందాక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నప్పుడు సింహాసనం ఎదుట ఉన్నది,
అనగా ఒక ప్రక్కన తండ్రి సింహాసనం, మరొక ప్రక్క 24 పెద్దల సింహాసనాలు ఉన్నాయి. వాటి మధ్యన గొర్రెపిల్ల నిలిచి ఉంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల చేస్తున్నటువంటి పిల్లరా అద్భుతమైనటువంటి కార్యములను ప్రకటన 7:17 వర్ణించాడు. ఏమిటి అంటే, ఆ గొర్రెపిల్ల కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తూ ఉంది అని. గొర్రెపిల్ల ఎవరు అంటే, గొర్రెపిల్ల కాపరి. ప్రజల దప్పికను తీర్చడానికి, ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి, ప్రజలను గొర్రెల వలె నీటి బుగ్గల యొద్దకు నడిపించడానికి వచ్చిన కాపరి అయిన గొర్రెపిల్ల. నిజంగా పులారా, ఈ రోజున మనుష్యుడు ఆత్మదాహముతో అల్లాడిపోతున్నాడు, ఆత్మదాహము చేత ఎండిపోతూ ఉన్నాడు, ఆత్మదాహము చేత చనిపోతూ ఉన్నారు. ఈ రోజున పులారా ఆలోచించండి, ఆత్మ దప్పికను తీర్చగలిగిన వ్యక్తి ఎవరు? ఆత్మదాహం ఎక్కడ తీరుతుంది? ఆత్మకున్నటువంటి ఆశ ఎక్కడ పులార తీరుతుంది అంటే, అది క్రీస్తు ప్రభువు దగ్గరే. ఒక రోజున మధ్యాహ్నం 12 గంటల వేళ సుకారా అనబడుతున్న ప్రాంతములో యోసేపు బావి యొద్ద యేసు ప్రభు వారు కూర్చున్నారు. అది సమరయ ప్రాంగణం. అయితే ఆ సమరయ ప్రాంగణానికి ఒక స్త్రీ మధ్యాహ్నం ఎండవేళ ఆమె నీటి కొరకు వచ్చింది. ప్రభుతో ఆమె పులారా మాట్లాడిన సంభాషణ, లేక ప్రభు ఆమెతో మాట్లాడిన సంభాషణ మనము చూస్తే, అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట, నేనిచ్చు నీళ్లు త్రాగితే నీవెన్నడును దప్పిక గొనవు అన్నాడు. అనగా ఏ నీళ్ళవి? జీవజలం అనబడుతున్న నీళ్లు. అనగా ఆ నీళ్లలో జీవముంది, ఆ నీళ్లలో పులార జీవముంది, ఆ నీళ్లు పులార శక్తి కలిగినవి, ఆ నీళ్లు పులార ప్రత్యేకించబడి ఒక పాపి యొక్క ఆత్మదాహాన్ని తీర్చడానికి ఏర్పరచబడినవి. ఆ నీళ్ళు ఎవరో కాదు, యేసు ప్రభువారే ఆ నీరై ఉన్నట్లుగా లేఖనం మనం చూస్తాం. అయితే దేవుని యొక్క లేఖనములో గొర్రె పిల్ల ఎవరు అనంటే, ఆత్మదాహము కలిగిన వారికి కాపరి, వారిని బుగ్గల యొద్దకు నడిపించేటువంటి శ్రేష్టమైన కాపరి. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తన 2వ చరణములో పులారా ఈ రీతిగా పాడాడు. కీర్తన 23 2వ చరణం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతి కలమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు. ఆయన ఎవరు అనంటే, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా కాపరి, ఆయన నాకు కాపరి. ఈ రోజున పులర్ యేసు ప్రభువారు ఎవరు అనంటే, మన మంచి కాపరి, మన ఆత్మల కాపరి, ఆయన మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి యేసు ప్రభువారే. మనమందరం తప్పిపోయిన గొర్రెల వలె, చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నాం. మన ఇష్టానుసారముగా లోకములో తిరుగుతూ చెదిరిపోయి ఉన్నాం. ఒకరికొకరికి సంబంధాలు లేకుండా, ఒకరితో ఒకరు బంధాలు లేకుండా, ఎవరిష్టానుసారమైన బ్రతుకులు వారు బ్రతుకుతూ చివరికి పులారా కాపరు లేని గొర్రెల వలె నశించిపోతూ ఉన్నాం. అయితే కాపరి లేని గొర్రెల వలె నశించిపోతున్న మనలను ప్రేమించి, చెదిరిపోయిన మనలను ప్రేమించి, మన ఆత్మ దప్పిక తీర్చడానికి గొర్రె పిల్ల అయ్యున్న యేసు ప్రభువారే, యేసు ప్రభువారే కాపరిగా మనలను జీవ జలపు బుగ్గల యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున పులారా, ఒకవేళ నీవు ఆత్మీయ దప్పికతో ఉంటే, నీ జీవితం దాహము చేత ఎండిపోయి ఉంటే, నీ జీవితంలో పులారా సొమ్మసిల్లిపోయి ఉంటే, ప్రభు ఇదిగో కాపరి వలె నిన్ను నడిపిస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన కాపరి వలె నిన్ను పులార జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపించి, స్వేద తీర్చి, నిన్ను తృప్తిపరిచి, సొమ్మసిల్లిన నీ బ్రతుకును, అలసిపోయిన నీ బ్రతుకును తిరిగి ఉజ్జీవింప చేయగలిగిన వాడు ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వది, ఆయన ఎలాంటి వాడు? ఈ గొర్రె పిల్ల ఎలాంటిది చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును
రాజులకు రాజునై ఉన్నందునను సరిపోతుంది. జాగ్రత్తగా గమనించాలి. గొర్రె పిల్ల ఎవరు అని అంటే ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు అనగా యేసు ప్రభువారు మొట్టమొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తుడై సాధువుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనను గొర్రెపిల్ల అని అలంకార భాషలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. కానీ రెండవ పర్యాయం ఇదే భూమి మీదకు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన గొర్రె పిల్లగా కాదు, యూదా గోత్రపు కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు. అనగా భయంకరమైనటువంటి రౌద్రముతో, కోపావేశముతో చీల్చి చండాడేటువంటి సింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే ఆయనకు ఎదురుగా నిలబడినటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన గొర్రెపిల్లే, ఈయన సాధువే, ఈయనేం చేయలేడు. ఆ రోజున మనం సిలువేస్తే ఏం మాట్లాడలేదు కదా, మనం కొడితే ఏం మాట్లాడలేదు కదా అనుకుని ఆయనతో యుద్ధము చేయాలని ప్రజలు వస్తున్నారు. అయితే ఆ గొర్రెపిల్ల మొట్టమొదటిగా వచ్చినటువంటి గొర్రెపిల్ల లాంటిది కాదు. ఆ గొర్రెపిల్ల పులారా మొట్టమొదటిగా ప్రాణం పెట్టడానికి వచ్చింది గనుక సాధువుగా ఉంది. కానీ ఇప్పుడు పులారా గొర్రెపిల్ల జయము పొందడానికి వస్తున్నాడు గనుక ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాజుని భూమి మీద గెలవగలిగిన వాడు ఎవడూ లేడు. ఈ ప్రభువుని ఓడించగలిగిన వాడు భూమి మీద ఎవడూ లేడు. ఎందుకంటే ఆయన రాజులకే రాజు, ఆయన మహారాజు, ఆయన ప్రభువులకే ప్రభువు. కనపడడానికి ఏదో సాధువుగా కనపడుతున్నాడు, లేకపోతే ఏదో ఇదిగో నెమ్మది కనపడుతున్నాడు, ఈయన వల్ల ఏం కాదు అనుకున్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఆయన ఎలాంటి వాడు అంటే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు ఎలాంటి వాడు, మనం ఆరాధిస్తున్న ప్రభు ఎంత ఘననీయుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు మనము తెలుసుకొని అంత ఘనముగా ఆయనను ఆరాధించాలి. రాజులకు రాజైన ప్రభువుని మనం ఎలా ఆరాధించాలి, ఎంత జయోత్సాహముతో ప్రభువుని కీర్తించాలి, ఎంత గణనీయముగా ఆయన నామాన్ని కొనియాడాలో ఆలోచించండి. ఐదవది ఆయన ఎవరు అంటే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. నీ పక్షమున యుద్ధము చేయువాడు, నిన్ను ఏలి సంరక్షించువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నీ పక్షమున నిలబడి శత్రువులను కూల్చి నీకు గొప్ప జయాన్నిచ్చేవాడు ఆయనే. ఈ రోజున అనేక మంది జీవితాల్లో దేవుని పిల్లలు మా పక్షాన ప్రార్థించే వారు ఎవరు లేరని, మా పక్షాన వ్యాజ్యమాడు వారు ఎవరు లేరని, మా పక్షాన నిలిచేవారు ఎవరు లేరని, మాకు అన్యాయము కలిగిందని, లేకపోతే మేము ఒంటరివారం అయిపోయామని ఎన్నోసార్లు కృంగిపోతారు. అయితే దేవుని వాక్యం బోధిస్తుంది, నీవు ఆరాధిస్తున్నటువంటి ప్రభువు, నీవు ఘనపరుస్తున్న ప్రభువు నీ పక్షమున యుద్ధము చేయువాడు, నీకు ముందుగా నిలబడి ఆయన యుద్ధము జరిగిస్తాడు. చూడండి వాక్యాన్ని, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13 చదువుదాం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవును. వారి రాజు వారి ముందుగా నడుచుచు యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చాలు. మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎలాంటి వాడు అంటే మనకు అడ్డముగా ఉన్న ప్రాకారాలను పడగొట్టేవాడు, మనకు ముందుగా ఆయన నడిచి మనలను తన వెనుక నడిపించేవాడు. ఇంత గొప్ప రాజుని మనము కలిగి ఉన్నాం. ఆయన ప్రభువు అనగా ఏలువాడు, ప్రభువు అనగా సంరక్షకుడు, ప్రభువు అనగా పోషకుడు. ఒక రాజ్యానికి ఒక వ్యక్తి ప్రభువుగా ఉన్నాడు అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ప్రభువు నీ జీవితంలో ప్రభువుగా ఉంటే నీ జీవితాన్ని కూడా సంరక్షిస్తాడు. చాలా మంది
యేసు ప్రభువుని పాటలకే సరిపెట్టుకున్నారు గాని యేసు ప్రభుని చాలా మంది ప్రియులారా ఏదో వాక్యం చెప్పుకోవడానికే సరిపెట్టున్నారు గాని వాళ్ళ హృదయమందు ప్రభువుని ప్రతిష్ఠించుకోలే. అయితే దేవుని వాక్యం బోధిస్తుంది, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయముల యందు ప్రతిష్ఠించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనం బోధిస్తుంది, మీ హృదయమందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఆయన నిన్ను ఏలేవాడిగా నువ్వు చేసుకో, ఆయనను నిన్ను పోషించువానిగా చేసుకో, ఆయనను నిన్ను సంరక్షించేవానిగా చేసుకోమని దేవుని వాక్యం బోధిస్తుంది. కానీ చాలా మంది వాళ్ళ హృదయాలలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించలే. ఆయన ప్రభువుగా ప్రతిష్ఠిస్తే మనలను ఆయన పోషిస్తాడు, మనలను ఆయన సంరక్షిస్తాడు, మనల్ని ఆయన ఏలుబడి చేస్తాడు. ఈ రోజున పిల్లారా, నీకు ప్రభు సంరక్షకుడుగా ఉన్నాడా? ప్రభువు నిన్ను పోషించేటువంటి పోషకుడుగా ఉన్నాడా? ప్రభువు నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడా? ఆలోచించండి. చాలా మంది జీవితంలో క్రీస్తు లేడు, పేరుకి మాత్రమే క్రీస్తుని కలిగి ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళ పోషణ వాళ్ళదే, వాళ్ళ యొక్క గొడవ వాళ్ళదే. అందుకే రాబో దినములలో ఎలాగూ జరుగుతుంది అని యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు చాలు. అంటే వీళ్ళకి ఆయన పోషకుడుగా అక్కర్లా, వాళ్ళ పోషణ వాళ్లే చూసుకుంటారు. వాళ్లను పులారా ఆయన ఏం పోషించక్కర్లా, వాళ్ళకి సంరక్షణ అక్కర్లా, పేరు కావాలి. ఈ రోజున చాలా మంది పేరు కావాలి అని ప్రభు పేరుని అడ్డం పెట్టుకుని వాళ్ళ పోషణ వాళ్లే పోషించుకుంటూ వాళ్లకు వాళ్లే ప్రభువులుగా ఉంటున్నారు. గాని యేసుని వాళ్ళు ప్రభువుగా హృదయమందు ప్రతిష్ఠించుకోవటలేదు. ప్రియులారా, ప్రభువుని మన హృదయమందు ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆయన మనల్ని పరిపాలన చేస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని ఆయన శ్రేష్టమైన ఆహారము చేత మనల్ని ఆయన పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. 6వది, గొర్రెపిల్ల ఎవరో చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనం. ఎవరి గొర్రెపిల్ల? ప్రకటన గ్రంథం 21:22. సర్వాధికారి అయిన దేవుడు దానికి దేవాలయమై ఉన్నారు. చాలు. దేవుని యొక్క లేఖనములో గొర్రె పిల్ల ఎవరు అని అంటే దేవాలయం. దేనికి? సంఘానికి దేవాలయం ఎవరు అంటే ప్రభువే. ఈ 21వ అధ్యాయములో సంఘము యొక్క వర్ణన ఇది. చూడండి, వాక్యం ఒక్కసారి చూద్దాం. 21వ అధ్యాయం 2వ వచనం, అలాగునే పులారా 10వ వచనం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. చాలు. 9-10 వచనం కూడా చదువుదాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన
గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను చాలు. గొర్రె పిల్ల ఎవరు అని అంటే పులారా, నూతనమైన యెరూషలేము వలె తన భర్త అయిన గొర్రె పిల్ల కొరకై అలంకరించుకున్నది. అనగా ఇది ఏమిటి అంటే నూతనమైన యెరూషలేము వలె సిద్ధపరచబడింది. అయితే ఆ నూతనమైన యెరూషలేము అనబడుతున్న ఆ యెరూషలేమునకు ఏది గొర్రె పిల్ల అంటే దేవాలయం. ప్రియులారా, యేసు ప్రభువారు ఎవరు అంటే ఆరాధించే వారికి దేవాలయము లాంటి వాడు. అనగా ఎవరైనా సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించాలి అంటే, ఎవరైనా సృష్టికర్త అయిన దేవునికి మహిమను చెల్లించాలంటే దేవాలయములోనికి రావాలి. దేవాలయములోనికి వచ్చి దేవునిని ఆరాధించాలి. అనగా ఎవరైనా సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించాలి అంటే క్రీస్తులోనికి రావాలి. ఏ వ్యక్తి అయినా దేవునికి మహిమ చెల్లించాలి అంటే ఎవరి ద్వారా చెల్లించాలి? చూడండి వాక్యాన్ని. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలసీ పత్రిక 3:17. మాట చేతనే గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరు అనంటే తండ్రిని ఆరాధించేటువంటి వారికి, తండ్రిని ఘనపరిచేటువంటి వారికి, తండ్రిని మహిమపరిచేటువంటి వారికి దేవాలయము లాంటి వాడు. ఏ వ్యక్తి అయినా సృష్టికర్తను ఆరాధించాలి అంటే, పరమ తండ్రిని ఆరాధించాలి అంటే క్రీస్తు అనబడుతున్న ఆ దేవాలయములోకి వచ్చి అక్కడ నుండి ప్రభువుని ఆరాధించాలి. చాలా మంది మేము యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని అడుగుతారు. లేకపోతే యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మాకేమిటి లాభం అనుకుంటారు. అయితే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకో తెలుసా? నీవు సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించాలి అంటే, నీ ఆరాధన ఆయన యొద్దకు వెళ్ళాలి అంటే, ఆయన యొద్ద నుండి నీవు గొప్ప ఆశీర్వాదం పొందాలి అంటే క్రీస్తు ద్వారానే నువ్వు దేవుని ఆరాధించాలి. క్రీస్తు నీకును తండ్రికి మధ్యవర్తి. ఒక వ్యక్తి ప్రార్థించాలి అంటే ఎలాగైతే దేవుని ఆలయములోకి వెళ్ళి ప్రార్థిస్తాడో, అలాగే ఒక వ్యక్తి ప్రార్థించుకోవాలనుకున్నా, ఒక వ్యక్తి దేవుని గురించి వినాలనుకున్నా, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి అన్నా క్రీస్తు అనబడుతున్న దేవాలయములోనికి ఆ మనిషి రావాలి. క్రీస్తుకి బయట ఉండి ఎవ్వడును పులారా సృష్టికర్తను ఆరాధించిన అది నిష్ప్రయోజనం. క్రీస్తుకి బయట ఉండి ఎవడో పరమ తండ్రి నుండి ఆశీర్వాదం పొందలేడు. క్రీస్తుకు వెలుపట ఉండి ఎవడును ఫలించలేడు. ప్రభు చెప్పాడు, నాకు వెలుపట ఉండి ఎవడును ఫలించలేడు. నా యందు ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. నా యందున్నవాడు బహుగా ఫలిస్తాడు. ఈ రోజున పులారా గొర్రె పిల్ల ఎవరు అనంటే మనకు దేవాలయం. మనం ఆయనలోనికి వెళ్ళి ఆయన ఆరాధించాలి. ఇక 7వ మాటను జ్ఞాపం చేసి ఈ దినమున వాక్యాన్ని ముగిస్తాను. 7వది ఎవరు ఆ గొర్రె పిల్ల? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే వానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. దేవునికి స్తోత్రం. ఎవరి గొర్రె పిల్ల అని అంటే పట్టణం అనబడుతున్న సంఘానికి దేవుని యొక్క గొర్రె పిల్ల దీపం. అనగా సంఘములో పులారా వెలుగు ఉండేటట్లుగా క్రీస్తు అనబడుతున్న గొర్రె పిల్ల దీపమై సంఘానికి వెలిగిస్తుంది. అనగా గొర్రె పిల్ల ఏ సంఘములో ఉంటే ఆ సంఘం వెలుగుతో నింపబడుతుంది. గొర్రె పిల్ల ఏ సంఘములో ఉంటే ఆ సంఘములో చీకటి ఉండదు. నేటి సంఘాలలో చీకటి ఏలుబడి చేస్తా ఉంది. నిజంగా క్రీస్తు సంఘం మహిమతో ఉండాలి.
క్రీస్తు సంఘం వెలిగించబడినదై ఉండాలి. క్రీస్తు సంఘం అనేక మందికి పిల్లారా వెలుగును చూపేదై ఉండాలి. అయితే నేటి క్రీస్తు సంఘాలు క్రీస్తు లేని కారణాన్న చీకటి గుహలైపోయినాయి. అందుకే సంఘాలలో పాపం విచ్చలివిడిగా ఉంది, సంఘాలలో చీకటి కార్యాలు విచ్చలివిడిగా ఉన్నాయి, సంఘాలలో లోకపు ఆచారాలు విచ్చలివిడిగా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? ఆ సంఘములో పులరు వెలుగు లేదు, ఆ సంఘములో పులరు క్రీస్తు లేడు. ఆ సంఘమునకు యేసు దీపమై ఉంటే ఆ వెలుగులో వాళ్ళ క్రియలు సరి చేసుకుంటారు, ఆ వెలుగులో వాళ్ళ తప్పులు సరి చేసుకుంటారు, ఆ వెలుగులో పులార వాళ్ళ జీవితాలు పులార సరి చేసుకుని వెలుగుమయులుగా వాళ్ళు మార్చబడతారు. ప్రభు చెప్పాడు, ఇదిగో మీరు లోకమునకు వెలుగయ్యున్నారు అని. వెలుగై ఉండాలి అంటే దీపం ఉండాలి కదా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో క్రీస్తు దీపముగా లేడు, క్రీస్తు దీపముగా లేడు. క్రీస్తు యొక్క పునర సన్నిధి దీపముగా ప్రకాశించట్లేదు. వాళ్ళ ఆత్మీయ జీవితాలు చీకటైపోయి ఎంత వాక్యం విన్నా వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు లేకుండా, ఎన్నిసార్లు దేవుని చేత గద్దించబడినా వాళ్ళ క్రియలు మారకుండా, వాళ్ళు ఎంతగా ప్రార్థనకెడుతున్నా వాళ్ళ గుణాలు మారక వాళ్ళ ఆత్మీయ జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున అనేక మంది పులారా దేవుని సన్నిధికి రావడానికి వాళ్లకు ఎక్కడైతే ప్రయోజనకరం ఉందో అది ఎతుక్కుని వెళతా ఉన్నారు. ఎందుకంటే మనం ఈ మందిరానికి వెళితే మనకు బాగుంటుందా, ఈ మందిరానికి వెళితే మనకు సగదానిలో ఏమైనా అధికారం ఇస్తారా, ఆ మందిరానికి వెళ్తే పాటలు ఇస్తారా, ఈ మందిరానికి వెళ్తే మనకు ఘనత వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ మందిరములో క్రీస్తు ఉన్నాడా? ఈ మందిరములో దేవుని వాక్యం సమృద్ధిగా ఉందా? ఈ మందిరములో దైవజనుడు ఇదిగో దేవుని చేత ఏర్పరచబడిన వాడేనా? ఈ మందిరమునికి వెళితే నా జీవితాన్ని సరి చేసుకుని దినము దేవుల్లో ఎదుగుతానా? ఈ మందిరముకి వెళితే నేను పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోకి వెళతానా? ఈ మందిరములోకి వెళితే ఇదిగో ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతానా అనేటువంటి విచక్షణ జ్ఞానము లేకోకుండా 4-5 సార్లు పిలుస్తున్నారు, వెళ్ళపోతే బాగదని వెళ్ళిపోతున్నారు. కానీ పులారా ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళు? నిన్ను నీ జీవితం పులారా సరి చేసుకోవడానికి పిలుస్తున్నారా, లేక నీ జీవితాన్ని నాశనం చేయడం పిలుస్తున్నారా? ఆలోచించు. ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా చాలా మంది ఆళ్ళు పిలిచారన్నట్టు వీళ్ళు పిలిచేటట్టు పరిగెడుతున్నారు, కానీ దేవుని వైపు చూచి ఆయన సన్నిధికి రావడం పులారా నేర్చుకోలేదు. ఈ రాత్రి మన అంశ భాగం గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య తనని తాను పెండ్లి కుమార్తెగా సిద్ధపరుచుకుంది. గొర్రెపిల్ల ఎవరో నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే రాబో ఆరాధనలో పులారా ఆయన భార్య సిద్ధపాటు ఏమిటో మనం నేర్చుకుందాం. ఈ రాత్రి గొర్రెపిల్ల ఎవరు అంటే నీ పాపమును మోసుకొని పోవునది. గొర్రెపిల్ల ఎవరు అంటే నీ కొరకై ప్రాణం పెట్టినది. గొర్రెపిల్ల ఎవరు అంటే నీ కొరకై మరణమును గెలిచినది. గొర్రెపిల్ల పిల్లలు ఎవరు అంటే జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపించే కాపరి. గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు. గొర్రెపిల్ల ఎవరు అంటే దేవాలయం. గొర్రెపిల్ల ఎవరు అంటే పులరా దీపం. 7 శ్రేష్టమైన అనుభవాలను మనం నేర్చుకున్నాం. కనుక అట్టి గొర్రె పిల్లను మనకి ప్రభువుగా మనము కలిగి ప్రభువు రాకడకు నడిపించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ లేఖనములలో నుండి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా, విన్న వాక్యము మా హృదయములలో నీరు కట్టండి. ఎంతమంది వాక్యాన్ని విన్నారో ఆ బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి. మాకున్న ప్రతి బలహీనతలు దూరపరచండి నాయన. రోగులైన వారిని స్వస్థపరచండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగించండి. ప్రతి విధమైన దుష్టుని కార్యములను లయపరచండి. మాకిచ్చినటువంటి సంఘాల చుట్టూ మీ కంచిని వేయండి. దుష్టుని కార్యములు ప్రభువా లయము చేయండి. నీ పిల్లలుగా దినదినము మీ స్వారూప్యములోనికి మార్చబడుతూ మీరు అక్కడికి సిద్ధపరచబడే గొప్ప కృప మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గమనించండి, వచ్చే శుక్రవారం ఇక్కడ ఆరాధన ఉదయం 9:30కే ప్రారంభం, 12 గంటల వరకు జరుగుతుంది. కనుక సమయాన్ని గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.